హాయ్ మామ తామా. నా ఫేవరెట్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా హీరోగా యాక్ట్ చేశారు. నేషనల్ క్రష్ రష్మిక గారు కూడా హీరో లాంటి క్యారెక్టరే. ఇంకా చెప్పాలంటే ఒక టైంలో హీరో కన్నా పెద్ద రోల్ అని చెప్పొచ్చు. ఆవిడ కూడా యాక్ట్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ పరేష్ రావల్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేశారు. సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వచ్చిన ఈ మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మంచి టాక్తోనే రన్ అవుతుంది కూడా. బట్ నాన్ సిక్ డేట్లో రిలీజ్ అయిన ఈ మూవీని ఇప్పుడే చూశాను మామ. చూశాక నాకు నచ్చలేదు. ఏం లేదు సినిమాలోనే, నీరసం వచ్చేసింది భయ్య. ఎంహెచ్సియు అన్నారు, స్త్రీ బేడియా యూనివర్స్ అన్నారు. మరి ఏమైందిరా అంటే నిద్ర వచ్చేసే సినిమా తీసి మనకి ఇచ్చారు. సినిమా మొత్తంలో ఒక స్టోరీ ఉండదు, స్క్రీన్ ప్లే ఎంగేజ్ చేయదు, ప్రాపర్ ఎండింగ్ ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే హోల్స్ ఉంటాయి. వాటి మధ్యలో కొన్ని మంచి విషయాలు కూడా ఉంటాయి. ముందుగా స్టోరీలోకి వెళ్తే, స్టోరీయే లేదని ముందే చెప్పాను కదా మామ. అయినా చెప్పమంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మానవుడైన ఆయుష్మాన్ ఖురానా బేతాళిని అయిన రష్మికని లవ్ చేస్తాడు. తనని వాళ్ళ లోకం నుంచి సిటీలోకి తీసుకెళ్ళిపోతాడు. కానీ అనుకోకుండా జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల రష్మిక వాళ్ళ లోకపు నియమాలను ఉల్లంఘించి ఆయుష్మాన్ని బేతాళుడిగా మార్చేస్తుంది. తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇందులో ఎవరు ఏంటి అనేది ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ అంటూ ఉండదు మామ. సినిమాకి మెయిన్ అయిన బ్యాక్ స్టోరీ చెప్పడానికి వాళ్ళు తీసుకున్న రన్ టైం 5 minutes. కానీ అనవసరమైన ఐటమ్ సాంగ్స్ పెట్టడానికి వాళ్ళు తీసుకున్న రన్ టైం 15 minutes. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంటెన్స్గా సినిమా ఉంటుందో. బోర్ అంటే బోర్ కొడుతుంది మా సినిమా. ఆయుష్మాన్ ఖురానా, పరేష్ రావల్ లాంటి యాక్టర్స్ ఉన్న వాళ్ళని యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే రష్మిక మామ సర్ప్రైజింగ్లీ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. స్క్రీన్ మీద కూడా చాలా అందంగా ఉంది ఆవిడ. తను ఉన్నప్పుడే సినిమాని చూసే విధంగా ఉంది అంటే అర్థం చేసుకోండి ఆవిడ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో సినిమా మీద. మిగతా యాక్టర్స్ కూడా బాగానే చేశారు. నెక్స్ట్ వరుణ్ ధావన్ గారు కనిపించే ఎపిసోడ్ బాగుంది మామ. నెక్స్ట్ లవ్ సాంగ్ ఒకటి ఉంది, గుర్తులేదు కానీ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నచ్చింది. టెక్నికల్గా సినిమా టాప్లో ఉంటుంది మామ. విజువల్స్, విఎఫ్ఎక్స్, ఎడిట్, బీజిఎం ఇలా అన్ని టాప్లోనే ఉంటాయి. నెక్స్ట్ ఇది అందరికీ మైనస్ అనిపించవచ్చు, బట్ నాకు మాత్రం ప్లస్. మలైకా గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ సాంగ్ వచ్చినప్పుడు అలా చూస్తూ ఉండిపోయాను ఆవిడని, అంత ఇష్టం నాకు ఆవిడ అంటే. అందుకే అది నాకు ప్లస్ అంతే మామ. నెక్స్ట్ మైనస్ల గురించి మాట్లాడుకుంటే ఫ్లాట్ స్క్రీన్ ప్లే మామ, చాలా ఫ్లాట్గా ఉంటుంది. అసలు సినిమా మనల్ని ఎగ్జైట్ చేయదు. కామెడీ మీద గట్టిగానే ప్రామిస్ చేశారు సినిమా టీమ్, బట్ ఎక్కడ నవ్వాలో చెప్తే అక్కడ నవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పాలనిపించింది. నెక్స్ట్ ఐటమ్ సాంగ్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. వాటి ప్లేస్మెంట్స్ కానీ ఆ సాంగ్స్ కానీ నాకేమి నచ్చలేదు మా. మ్యూజిక్ కూడా చాలా పెద్ద లెట్ బ్యాక్. హిందీలో బాగుండొచ్చేమో, తెలుగులో మాత్రం ఆ లిరిక్స్ నేను తెలుగులో చూశాను. ఆ లిరిక్స్ అవి ఏవి నచ్చలేదు మా సాంగ్స్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మైనస్లో చెప్తాను మా. డివోషనల్ యాంగిల్తో ఏదో మిక్స్ చేద్దామని ట్రై చేశారు, బట్ అది నాకు వర్కౌట్ అవ్వలేదు. ఇంచుమించు ఎలాంటి కాన్సెప్ట్తో నేను రీసెంట్గా ఒక సినిమా వచ్చి మంచి హిట్ అయింది, అందులో వర్కౌట్ అయిన విషయాలు అన్నీ ఇందులో మిస్ అయ్యామో. పర్టికులర్గా క్యాస్టింగ్ పెద్దది అని ఫ్యామిలీతో వెళ్దాం అనుకుంటే మాత్రం చాలా కష్టం మామ. స్క్రీన్ మీద రష్మిక గారు ఎంత బాగుంటారో ఆవిడ ఎక్స్పోజింగ్ కొంచెం కష్టంగానే ఉంటుంది. నెక్స్ట్ అవసరానికి మించి లిప్ లాక్స్ చాలా కష్టంగా ఉంటుంది మా ఫ్యామిలీని పక్కన పెట్టుకొని చూడడం. ఓవరాల్గా నాకైతే ఎక్కలేదు, బట్ బయట టాక్ కొంచెం మంచిగానే వెళ్తుంది, ఎందుకో నాకైతే అర్థం కాలేదు. రష్మిక గారు అంటే ఇష్టం ఉన్నా, ఆయుష్మాన్ గారు పర్ఫార్మెన్స్ మీద మీకు మంచి అభిప్రాయం ఉన్నా ఈ సినిమాని హ్యాపీగా ట్రై చేయొచ్చు. లేకపోతే స్కిప్ చేసేయడం బెటర్ అని నేను అంటాను మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.